వెల్కమ్ టు కలమ్స్ అండి. మై సెల్ఫ్ మణికంఠ. ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్‌లో భాగంగా ఆల్రెడీ మనం నిన్న ఒక వీడియోనైతే చేయడం జరిగింది. ఇది ఒక సీరీస్‌లో ఉంటుందనేసి చెప్పాను కదా! సో దట్ అందులో భాగంగా ఈరోజు ఇంకొన్ని అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే కిందన కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ ఆల్సో మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏవైనా నాకు తెలియజేయాలన్నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో నిన్న ఆల్రెడీ మనం నేషనల్ ఇన్‌కమ్ గురించి, మైక్రో ఎకానమీకి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడాం. ఈరోజు మనకు ఇచ్చినటువంటి సిలబస్‌లోను అలానే ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్స్‌లో ఇంకొన్ని అంశాల గురించి మాట్లాడదాం. ఏంటంటే ఒకటోది ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ ఎకనామిక్ డెవలప్‌మెంట్. సెకండ్ వన్ ఈజ్ పావర్టీ, అన్‌ఎంప్లాయ్‌మెంట్. ఆ తర్వాత దానికి సంబంధించిన ఇన్‌ఈక్వాలిటీ. ఈ 2 చాప్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫర్దర్‌గా వచ్చే వీడియోస్‌లో ఇంకొన్ని చాప్టర్స్ గురించి మాట్లాడదాం. సో ఆల్రెడీ మీ దగ్గర సిలబస్ ఉన్నది అంటే పక్కన పెట్టుకోండి. అది ఏబీపీఎస్సీ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 అయినా, ఆర్ఎల్స్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 అవ్వచ్చు, టీజీపీఎస్సీ గ్రూప్ 2 అయినా. ఫస్ట్ మనం ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ ఎకనామిక్ డెవలప్‌మెంట్‌కి సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే గ్రూప్ 1కి చదవాలి అనుకుంటున్నారో, గ్రూప్ 1 మీద కాన్సంట్రేట్ చేసి చదువుతున్నారో, ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ కావచ్చు, ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ అనేటటువంటి టాపిక్స్ మీద ఎస్ఐ పర్స్పెక్టివ్‌లో చదవడానికైతే ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇది గ్రూప్ 1 మెయిన్స్‌కి చాలా వరకు ఇంపార్టెంట్ అంశం. మనం ఇంక్లూజివ్ గ్రోత్ అనేటటువంటి కాన్సెప్ట్ చదివేటప్పుడు కూడా ఈ ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ అనేది టచ్ అవుతుంది కాబట్టి, ఈ అంశాన్ని ప్రత్యేకంగా గ్రూప్ 1 మెయిన్స్‌ని దృష్టిలో పెట్టుకొని కూడా చదవండి. అంటే ఇక్కడ నేను గ్రూప్ 2కి చెప్పడం లేదు అంటే ఈవెన్ మీరు గ్రూప్ 2కి ప్రిపేర్ అయినా గ్రూప్ 1 రాసేటట్టు మీ యొక్క సామర్థ్యం ఉండాలి అనే ఉద్దేశంతోనే గ్రూప్ 1 అని మాత్రమే ఇక్కడ చెప్తున్నా. అంతేగాని గ్రూప్ 2కి ఇది ఇంపార్టెంట్ కాదు అనేది నా ఉద్దేశం కాదు. సో దట్ గ్రూప్ 2కి కూడా ఇంపార్టెంటే. బట్ గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ఎస్సే కావచ్చు, ఈవెన్ ఎకానమీ మనకేదైతే పేపర్స్ ఉన్నాయో వాటికి ఇది చాలా వరకు ఇంపార్టెంట్. ఏమేమి చదవాలి ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ డెవలప్‌మెంట్ రిలేటెడ్ అంశాలైతే ఫస్ట్ వన్ ఈజ్ ఎకనామిక్ గ్రోత్ అలానే ఎకనామిక్ డెవలప్‌మెంట్‌కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ ఏంటి? వాటికి ఎదురవుతున్నటువంటి ఆబ్‌స్టాకిల్స్ ఏంటి? ఎదురవుతున్నటువంటి సవాళ్ళేంటి అనేది. దీంతో పాటు ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో దాన్ని ఏ విధంగా ఓవర్‌కమ్ చేయాలి? అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్స్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అనేది కూడా మీరు మెయిన్స్ పర్స్పెక్టివ్‌లో చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటోదేంటి ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ రిలేటెడ్ అంశాల్లో భాగంగా మనకి గ్రూప్ 1 మెయిన్స్‌కి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నా. ప్రత్యేకంగా గ్రూప్ 1 మెయిన్స్‌ని దృష్టిలో పెట్టుకొని చదివే వాళ్ళు ఏం చేయాలి? ఎందుకు గ్రోత్‌ని అలానే డెవలప్‌మెంట్‌ని సాధించలేకపోతున్నాం? దానికి ఎదురవుతున్నటువంటి సవాళ్ళేంటి? అలానే ఈ సవాళ్ళని ఎదుర్కొనేటటువంటి విధంగా అటు ప్రభుత్వాలు ఏ విధంగా చర్యలు తీసుకున్నాయి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దీంతో పాటు ఏ విధమైనటువంటి మెజర్స్ తీసుకోవాలి? వే ఫార్వర్డ్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా సూచించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ పర్స్పెక్టివ్‌లో చదివేటప్పుడు ఇది చదవండి. దెన్ మేజర్‌గా ఎకనామిక్ గ్రోత్‌ని చదువుకునేటటువంటి విషయంలో మనకి ఇక్కడే ఇండిసెస్ ఉంటాయి. ఆ ఇండిసెస్‌ని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని చదవాలి. ఏంటండి అవి? హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్, హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్, జెండర్ ఇన్‌ఈక్వాలిటీ ఇండెక్స్, జెండర్ ఇంక్లూజన్ ఇండెక్స్, రైట్. వీటితో పాటు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్, అలానే గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఈ ఇండిసెస్ అన్నీ కూడా మనం ఎకనామిక్ డెవలప్‌మెంట్ చదివేటప్పుడే చూసుకోవాలి. అటు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ చదువుతాం. ఓకేనా? సో ఇది ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ ఎకనామిక్ డెవలప్‌మెంట్. మీరు ఇండిసెస్ అన్నీ కూడా ఇక్కడే చూసుకోవాలి. ఎకనామిక్ గ్రోత్ అనేది మళ్ళీ ఏంటి? మనం నేషనల్ ఇన్‌కమ్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఎకనామిక్ గ్రోత్‌ని దృష్టిలో పెట్టుకునే చదువుతాం. ఆల్రెడీ నేషనల్ ఇన్‌కమ్ తర్వాతే ఎకనామిక్ గ్రోత్, ఈ రెండిటిని ఇంటర్‌లింక్ చేసుకొని చదువుతాం. దెన్ ఎకనామిక్ గ్రోత్‌ని, ఎకనామిక్ డెవలప్‌మెంట్‌ని కంపారిజన్ చేస్తూ డిఫరెన్సెస్ తెలియజేసుకుంటూ ఎకనామిక్ గ్రోత్ ఇంపార్టెంటా? ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఇంపార్టెంటా? అనేది గ్రూప్ 1 మెయిన్స్ అండ్ ఆల్సో యూపీఎస్సీ మెయిన్స్ పర్స్పెక్టివ్‌లో చదువుకోవాలి. దెన్ ఇండిసెస్ అన్నీ కూడా ఎకనామిక్ డెవలప్‌మెంట్‌ని ఇంటర్‌లింక్ చేసుకొని చదువుకోవాలి. మనం ఎకనామిక్ గ్రోత్ అనేసి 4థ్ లార్జెస్ట్ ఎకానమీ అని చదువుకుంటాం. స్టాక్ మార్కెట్‌లో 4థ్ లార్జెస్ట్ స్టాక్ మార్కెట్ అని చెప్తున్నాం. స్టిల్ హంగర్ ఇండెక్స్‌లో కావచ్చు, మాల్ న్యూట్రిషన్‌లో, హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో ఇండియా వెనకబడే ఉంది కదా! సో దట్ ఈ అంశాలు చదివేటప్పుడు ఈ రెండిటికి మధ్య సారూప్యతలు కావచ్చు, భేదాలు ఉన్నాయనేసి మనం మెయిన్స్ పర్స్పెక్టివ్‌లో చదువుకోవాలి. రైట్. ఈ తర్వాత పావర్టీ, ఇన్‌ఈక్వాలిటీ, దెన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. ముఖ్యంగా ఇంక్లూజివ్ గ్రోత్ గురించి చదివేటప్పుడు పావర్టీ, వుమెన్ ఎంపవర్‌మెంట్ ఇవన్నీ కూడా మనం అక్కడే చదువుతాం. పావర్టీని మీరు చదివేటప్పుడు అది మెయిన్స్ పర్స్పెక్టివ్‌లో అంటే గ్రూప్ 1 మెయిన్స్ పర్స్పెక్టివ్‌లో, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్‌లో అండ్ ఆల్సో గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్‌లో కూడా చదువుకోవాలి. పావర్టీ మెయిన్స్‌కి సంబంధించి ఏం చదవాలంటే కాజెస్ ఏంటి అనేది, దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తీసుకొస్తున్నటువంటి మెజర్స్ ఏంటి, ఇంకా ఏ విధంగా మెజర్స్ తీసుకోవాలి అనేది మెయిన్స్ పర్స్పెక్టివ్‌లో చదువుకోవాలి. మరి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్‌లో ఏం చదవాలి అంటే
పావర్టీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ అంటే ఏంటి, ఏ విధంగా మెథడ్స్ ఉంటాయి, లైక్ మెథడ్స్ యూజ్ టు ఎస్టిమేట్ అబ్సల్యూట్ పావర్టీ అండ్ మెథడ్స్ టు ఎస్టిమేట్ అబ్సల్యూట్ పావర్టీ. ఈ మెథడ్స్ ఏంటి అనేది చూసుకోవాలి. రైట్, ఇందులో భాగంగానే పావర్టీని లెక్కించడానికి కొన్ని కమిషన్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కదా. ఆ కమిటీస్ ఏ విధమైనటువంటి మెథడ్స్ని యూజ్ చేశాయి, రైట్, ఆ మెథడ్స్ అన్నీ కూడా చూసుకోవాలి. అటు రంగరాజన్ కమిటీకి, సురేష్ టెండూల్కర్ కమిటీకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి మెథడాలజీలో, ఆ మెథడ్స్ ఏంటి, ఆ మెథడ్స్ ఏం సూచిస్తాయి, ఇటువంటివన్నీ కూడా చూసుకోవాలి పావర్టీని చదివేటప్పుడు. రైట్, ఆ తర్వాత వేరియస్ ఎస్టిమేట్స్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా, ప్రీ ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్. ప్రీ ఇండిపెండెన్స్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ప్రీ ఇండిపెండెన్స్లో ఎక్కువగా మనం చదివేది దాదాబాయి నవరోజీ గారు సూచించినటువంటిది. ఆ తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్లో మనకి ఉన్నటువంటి కమిటీస్ చూసుకోండి, అది ఇంపార్టెంట్. దెన్ అమర్త్య సేన్ క్యాపబిలిటీ అప్రోచ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చూడండి, అది ఎస్పెషల్లీ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్లో ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనకి ప్రీవియస్గా అమర్త్య సేన్ క్యాపబిలిటీ అప్రోచ్ అనేది కూడా అడగడం జరిగింది. రైట్, ఇది. దెన్ ఆల్సో మనకి అభిజిత్ బెనర్జీ గారికి కూడా పావర్టీ రిలేటెడ్ ఎస్టిమేట్స్లో ఆయనకి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఏ విధమైనటువంటి మెథడాలజీని యూజ్ చేశారు అంటే ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్ అనేటటువంటి మెథడాలజీని యూజ్ చేసి పావర్టీని లెక్కించడం జరిగింది అభిజిత్ బెనర్జీ గారు. సో దట్ వాట్ ఈజ్ ర్యాండమైజ్డ్ ట్రయల్ అనేది కూడా చూసుకోవాలి. అండ్ ఆల్సో అమర్త్య సేన్ క్యాపబిలిటీ అప్రోచ్ ఏంటి అనేది కూడా చూసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇన్ఈక్వాలిటీలో మనకి మోస్ట్లీ ఒక కర్వ్ ఉంటుంది. ఆ ఇన్ఈక్వాలిటీ కర్వ్ ఏంటి, గినీ కోఎఫిషియంట్ ఏంటి అనేది చూసుకుంటాం. దెన్ ఆ తర్వాత ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎందుకు ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి, దానికి గల కారణాలు ఏంటి, దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో గవర్నమెంట్స్ ఏ విధమైనటువంటి రీఫార్మ్స్ తీసుకొచ్చాయి, స్టిల్ రీఫార్మ్స్ తీసుకొచ్చినాయి, ఎందుకు ఇండియాలో ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. దెన్ ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ అంశాలు. ఇది మెయిన్గా ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో చాలా ఎక్కువగా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో ఫ్యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో చూసుకోండి. దెన్ ఆల్సో మెయిన్స్ ఓరియంటేషన్లో అంటే ఇందాక చెప్పినట్టే రీజన్స్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్, దానికి ఏ విధమైనటువంటి రీఫార్మ్స్ తీసుకొచ్చారు, ఇంకా ఏ విధమైనటువంటి రీఫార్మ్స్ తీసుకురావాలి అనేది. ఆ తర్వాత వేరియస్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఆ కాన్సెప్ట్స్ ఏంటని చదువుకోవాలి. అండ్ ఆల్సో ఏ విధంగా మెజర్ చేస్తారు, కరెంట్ వీక్లీ స్టేటస్ అనేసి, కరెంట్ డైలీ స్టేటస్ అనేవి, ఇటువంటి మెథడ్స్ ఉన్నాయి కదా, ఆ మెథడ్స్ ఏంటి, ఏ విధంగా లెక్కించడం జరుగుతుంది అనేది. అలానే ఇండియాలో ఏ విధంగా ఎస్టిమేట్ చేస్తారు, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం ఏ విధంగా ఎస్టిమేట్స్ చేస్తారు అనేది. దెన్ ఆల్సో అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి టైప్స్, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సో దట్ వాట్ ఈజ్ వాట్ అనేది చూసుకోండి. అండ్ ఆల్సో ఏ సెక్టార్లో ఏ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అనేది కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్కువగా ఉంటుందని అంటాం. సో వాట్ ఈజ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్? అగ్రికల్చర్లో కావచ్చు, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్లో మార్జినల్ ప్రొడక్టివిటీ ఎంత ఉంటుంది, ఇటువంటివి కూడా మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్. ఆ తర్వాత పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అండ్ ఆల్సో ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అనేది ఇండియాలో ఏ విధంగా ఉంది అనేది చూడండి. అటు ఓవరాల్గా అన్ని సెక్టార్స్లో అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ ఆల్సో సర్వీస్ సెక్టార్. దీంతోపాటు రీసెంట్గా క్యాజువలైజేషన్, ఇన్ఫార్మలైజేషన్ అనే దాని గురించి కూడా చూసుకోవాలి. సో ఈ ఇన్ఫార్మల్ ఎకానమీ అనేది ఉండటం వల్ల చాలా వరకు వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అనేది ఉండట్లేదు. సో దట్ ఈ క్యాజువలైజేషన్, ఇన్ఫార్మలైజేషన్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. దీనివల్ల వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాలు కూడా చూసుకోవాలి. అండ్ ఆల్సో డెమోగ్రఫిక్ డివిడెండ్, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఇంక్లూజివ్ గ్రోత్ గురించి చదివేటప్పుడు ఈ అన్ఎంప్లాయ్మెంట్ లేదంటే ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ అంశాలు అక్కడ లింక్ చేసుకొని చూద్దాం. దీంతోపాటు ప్రత్యేకంగా గిగ్ ఎకానమీ అనే దాని గురించి కూడా చూడండి. అండ్ ఆల్సో మనకి మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో కూడా గిగ్ ఎకానమీ గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అంశాన్ని ప్రత్యేకంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ ఎస్ఏని దృష్టిలో పెట్టుకొని కూడా చూసుకోండి గిగ్ ఎకానమీ. అండ్ ఆల్సో గిగ్ ఎకానమీకి సంబంధించి ఏ విధమైనటువంటి రీఫార్మ్స్ తీసుకొచ్చారు, గిగ్ సెక్టార్ గురించి కావచ్చు, గిగ్ ఎంప్లాయీస్ గురించి ఏ విధమైనటువంటి రీఫార్మ్స్ తీసుకొచ్చారు, వాళ్ళకి రిలేటెడ్గా ఉన్నటువంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఆల్సో వేజ్ కోడ్లో వీళ్ళకి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఈ విధంగా పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఈక్వాలిటీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ చదువుకోవాలి. అండ్ ఆల్సో ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి కూడా చూసుకుందాం. ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్లో ఇంకొన్ని అంశాల గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.